హైదరాబాద్ విజయవాడ రహదారిపై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీ ట్రావెల్స్ బస్సుల నడుమ కూడా కారు ఇరుక్కపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఆ టీవీ డిజిటల్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో చిట్యాల వద్ద ఆ ట్రావెల్స్ బస్సు ఆగిపోయి ఉండేది. దాన్ని గమనించకుండా ఒక్కసారిగా వెనకాల వస్తున్నటువంటి స్విఫ్ట్ కార్ దాన్ని ఢీకొట్టడం జరిగింది. ఆ క్రమంలోనే వెనకాల వస్తున్నటువంటి మరొక ట్రావెల్స్ బస్సు కూడా కారుని ఢీకోవడంతో రెండు ట్రావెల్స్ బస్సుల నడుమ కూడా స్విఫ్ట్ కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. కారులో మొత్తం ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. వారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం అయితే సంభవించలేదు. వారికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాదానికి గల కారణం ట్రావెల్స్ బస్సు రోడ్డు మీద నిలబడమే దానికి కారణం అని చెప్పవచ్చు. ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి క్రమంలో చిట్యాల వద్ద అక్కడ ఆగి ఉన్నటువంటి బస్సుని గమనించకుండా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడం, మళ్ళీ ఆ కారు వెనకాల మరొక బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 100 మంది ప్రయాణికుల వరకు కూడా మరొక బస్సు వెళ్లేందుకు కూడా చూస్తున్నారు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా గాయాలు అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఉదయం తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పండగ సెలవులు ముగియడంతో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కూడా హైదరాబాద్ కు సొంత గ్రామాల నుంచి వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. హైదరాబాద్ విజయవాడ జాతరపై ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. ఇద్దరు క్షతగాత్రులను కూడా కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదానికి కారణమైతే ట్రావెల్స్ బస్ అనే తెలుస్తుంది. ఒకసారిగా రోడ్డుపై నిలపడంతో దాన్ని గమనించకుండా కారు వెనకాల నుంచి వచ్చి ఢీకొనడం, మళ్ళీ దాని వెనకాల ఇంకో బస్సు కూడా ఢీకొనడంతో కూడా రెండు బస్సుల నడుమ మధ్య నుజ్జు అయినటువంటి విజువల్స్ మాత్రం చూస్తున్నాం. కారులో ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలు కావడం జరిగింది.